ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఇది భారత్ నీకిచ్చే మాట ట్రంప్. గుర్తుపెట్టుకో, నువ్వు బెదిరిస్తే బెదిరిపోయే రకం కాదు భారత్. ఇండియాపై మరోసారి విషం కక్కాడు ట్రంప్. ఇండియాపై టారిఫ్లు భారీగా పెంచుతా అంటున్నాడు. రష్యా నుంచి పెద్ద మొత్తంలో ఆయిల్ కొనడమే కాదు, ఆ ఇంధనాన్ని ఓపెన్ మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముతోంది అంటూ కూడా విషం కక్కుతున్నాడు. కడుపులో ఎంత దాచిపెట్టుకున్నాడు, కక్కుతూనే ఉన్నాడు 2-3 రోజుల నుంచి. బహుశా వీకెండ్స్లో ఎక్కువైనట్టుంది. రష్యా యుద్ధం వల్ల యుక్రెయిన్లో అమాయకులు చనిపోతున్నారు. మరి పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్తో భారత్ తలపడుతున్నప్పుడు నీ బుర్ర ఎక్కడికి వెళ్ళిపోయింది ట్రంప్? కానీ ఈ విషయంలో భారత్కు పట్టింపు లేదు అంటూ చెప్పుకొచ్చాడు ఇదే ట్రంప్. ఇండియాపై టారిఫ్స్ మరింత పెంచబోతున్నట్టు చెప్పుకొచ్చాడు. ఇటీవల ఇండియాపై 25% సుంకం పెంచుతూ పెనాల్టీ విధించాడు ట్రంప్. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్ ట్రూత్లో చెప్పుకొచ్చాడు ఈ విషం కక్కుతున్న డొనాల్డ్ ట్రంప్, సో కాల్డ్ అమెరికా అధ్యక్షుడు. ఏమంటున్నాడంటే, ఇండియా ఈజ్ నాట్ ఓన్లీ బయింగ్ మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ రష్యన్ ఆయిల్, దే ఆర్ దెన్ అని చెబుతూనే ఒకసారి నేను కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తున్నాను. India is not only buying massive amounts of Russian oil, they are then, for much of the oil purchased, selling it on the open market for big profits. They don't care how many people in Ukraine are being killed by the Russian war machine. Because of this, I will be substantially raising the tariff paid by India to USA. Thank you for your attention to this matter. Yes, we will pay our attention. And we know how to pay back our attention too. Hope you understand. Hope you will understand. ఇక్కడ ట్రంప్ ఏమంటున్నాడంటే, యుక్రెయిన్ అంటే రష్యా నుంచి మనం చమురు కొనడం వల్ల ఆ డబ్బులు రష్యాకు వెళ్తున్నాయి. అదే డబ్బుల్ని యుక్రెయిన్ మీద ప్రయోగిస్తోంది. యుక్రెయిన్ మీద దాడి చేసి యుక్రెయిన్ ప్రజలు చనిపోవడానికి కారణమవుతుందని చెప్పి. మరి నువ్వు చేస్తుంది ఏంటి ట్రంప్? What the thing that you are doing? Why did you supply, or why are you giving certain things to Pakistan? Don't you question yourself, or can't you question yourself? నువ్వు క్వశ్చన్ చేసుకోలేవా? లేకపోతే నీ క్వశ్చన్ చేసుకోవడం రాదా? లేకపోతే నీకేమైనా మతిమరుపు ఉందా? సమాధానం చెప్పు. You should answer for yourself at least. Why did you do things such like these kind of things? ఎందుకు ఇలాంటి చేస్తూ ఉంటాం? నీకు పాకిస్తాన్ అక్కడ భారత్ మీద విషం కక్కి భారత్ మీద బాంబులను ఉగ్రవాదులను పంపిస్తున్న దేశానికి నువ్వేమో పిలిచి విందిస్తావా? అప్పుడు నీకు అర్థం కాదా? అప్పుడు నీకు తెలియదా? నీకు యుక్రెయిన్ మీద మమకారం పెరిగిపోయిందా? ఇదే యుక్రెయిన్ అధ్యక్షుడు నువ్వు ఎంత మర్యాద చేశావో నీ సో కాల్డ్ వైట్ హౌస్కి పిలిపించి మర్చిపోయావా? ఈరోజు పెనాల్టీ విధిస్తావా? సుంకాలు విధిస్తావా? అఫ్ కోర్స్ రష్యా నుంచి మేము ఆయిల్ కొన్నాం. చెప్పాంగా, క్లారిటీ ఇచ్చాంగా గతంలోని. బైడెన్ బెదిరిస్తేనే బెదిరిపోలేదు ట్రంప్. అండ్ రిమెంబర్, ఇండియా ఇస్ వెరీ ఫర్మ్. ఇండియా తన కాళ్ళ మీద తన నిల్చుంటుంది. ఇండియాకు తెలుసు, భారత్కి తెలుసు, నువ్వు ఇంకా పెంచుకుంటూ పోతే తెగేది నీకే. ఐ జస్ట్ రిమెంబర్ యూ వన్ థింగ్. To whom that you want to threat? ఎవరిని బెదిరించాలనుకుంటున్నావు? చెప్పాగా, నువ్వు బెదిరిస్తే బెదిరిపోయే రకాలు కాదు. అఫ్ కోర్స్ నువ్వు టారిఫ్స్ విధిస్తే కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. అది మేము పూర్తిగా కొట్టిపాడేయడం. ఎందుకంటే నువ్వేమంటున్నావు? 2 దేశాలు సమంగా ఉండాలి, సమన్యాయం పాటించాలని చెప్పి. ఏ దేశం అయితే అమెరికాతో సరిగ్గా లేదో వాళ్ళ మీద విధిస్తున్నానంటున్నాం. ఒక్కసారి ఆలోచించు. నువ్వు నీ సుంకాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది. 2-3 ఏళ్ళు ఓపిక పట్టిన తర్వాత నువ్వు దిగుతున్నప్పుడు కాండ్రించి నీ మీద నీ వాళ్ళు ఉమ్మేయకపోతే ఆలోచించుకో. బహుశా ఈ మాట కాస్త కటువుగా అనిపించవచ్చు. ఎందుకంటే నువ్వు పెంచుతున్న ఆ 25% అంటున్నావు కదా, సో కాల్డ్ పెనాల్టీ అంటున్నావు కదా, అది నీ వాళ్ళ మీద నువ్వు విధిస్తోంది. ఎందుకంటే ఎవరు భరిస్తారు? మ్యానుఫ్యాక్చరర్ భరిస్తాడా? లేకపోతే ఏం జరుగుతుంది? ఇంకేం చేస్తావు? ఇటు ఇరాన్కి సంబంధించి చేసావు కదా, ఆయిల్ కంపెనీలకు సంబంధించి శాంక్షన్స్ లేకపోతే చేసావుగా, అలాంటివి చేస్తావా? నువ్వు బెదిరిస్తే బెదిరిపోయే రకాలు కాదు ఇక్కడ.
ఆలోచించి ఆచరణాత్మకంగా వెళ్ళే రకాలు. నువ్వు ఇలాంటివి ఏదో చేస్తావని తెలిసి ఆల్రెడీ మాకు ఆ క్లారిటీ ఉంది కాబట్టి ఇప్పటికీ 40 దేశాలతో ఈ అంశాన్ని ఆలోచిస్తున్నాం. గుర్తుపెట్టుకుని నీకు ఒక ఇంట్రెస్టింగ్ అంశం చెప్పాలి. ఐ డోంట్ నో వెదర్ దిస్ మ్యాటర్ ఇస్ ఇన్ యువర్ నోటీస్ ఆర్ నాట్. ఐ డోంట్ నో. జస్ట్ ఆస్క్ యూరప్, యూరోపియన్ కంట్రీస్, ఆస్క్ యువర్ వెస్ట్రన్ కంట్రీస్. నీ పశ్చిమ దేశాన్ని ఒక్కసారి అడుక్కో. అటు పాలస్తీనాను ప్రత్యేక దేశాన్ని గుర్తిస్తున్నాయి అంటున్నావు కదా నువ్వు. దాన్ని నేను ప్రత్యేక టూరిజం స్పాట్గా మార్చేస్తానని చెప్పి నీకు అర్థం కాదు అది. రేపు నువ్వు కనుక రష్యా మీద దాడికి వెళ్ళే ప్రయత్నం చేస్తే ఇటు రష్యాకి చైనా సపోర్ట్ వస్తుంది, నీకు నీ పశ్చిమ దేశాలు సపోర్ట్గా వస్తాయా? ఆలోచించుకో. నువ్వు మళ్ళీ కొట్టాల్సింది వాళ్ళ గగనతలం మీద నుంచే. సో వాళ్ళు చాలా చాలా తెలివిగా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నీ మాటని నీ వాళ్ళే పట్టించుకోవట్లేదు. నువ్వు ఒక వెర్రోడివి. బహుశా వారిని ఆ మాట అంటే కాస్త నాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే వారిని కూడా తక్కువ చేసినట్టు అవుతుంది నీతో పోల్చుకుంటే. నువ్వు అంటున్న మాట ఏంటి? ఒక్కసారి చూడండి ఏం పేటరేగిపోతున్నాడు. India is not only buying massive amounts of Russian oil, they are then for much of the oil purchase selling it to open market for big profits. Remember Trump, remember one thing, we said openly but not like you. We said openly that we are marketing and we are getting profited by that. Did you notice one thing? మేము అమ్మింది ఎవరికో కాదు, మళ్ళీని యూరోప్ కంట్రీస్కి. మేము అమ్మకపోతే వాళ్ళు చచ్చిపోయి ఉండేవాళ్ళేమో. ఒక్కసారి వాళ్ళు అడుగు. ఎందుకంటే వాళ్ళకి రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం జరుగుతున్న సందర్భంలో నీ దేశం అప్పుడున్న బైడెన్ కావచ్చు, లేకపోతే నీ ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పటికీ బైడెన్ మీద ఎగురుతూ ఉంటావు. కానీ బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం సమర్థిస్తూ ఉంటావు. నీ పైత్యానికి పరాకాష్ఠది. సో అదే సుంకాన్ని విధించినప్పుడు వాళ్ళు ఎలా బతుకుతారు నువ్వు ఆలోచించలేదు. అదే పశ్చిమ దేశాలకు సంబంధించి. కానీ అదే పశ్చిమ దేశాలు భారత్ నుంచి కొనుగోలు చేశాయి. భారత్ అక్కడ రష్యా నుంచి కొనుగోలు చేసి ఇక్కడి నుంచి మళ్ళీ మేము ఎగుమతి చేస్తే, అంటే ఆ యూరోప్ కంట్రీస్కి ఎగుమతి చేస్తే వాడుకొని ప్రాణాలు గట్టెక్కాయి. లేకపోతే గడ్డకట్టే చలిలో బిగుసుకుపోయేవారు ఇప్పటికొకరు కూడా. గుర్తుపెట్టుకో. చెప్పు వాళ్ళకి. నీ సోకాల్డ్ తొత్తులున్నాయిగా కొన్ని, ఆ తొత్తు బ్యాచ్లకు చెప్పుకోపోయి మీరు కొనకండ్రయ్యా, మీరు కొనకుండా ఉంటే చాలని చెప్పి చూద్దాం. నీకు అర్థం కావట్లేదు. నీ మాట ప్రపంచ దేశాలు పెడచెవిన పెట్టబోతున్నాయి. ఇంతవరకు అమెరికా అంటే ఆ మాత్రం ఈ మాత్రం ప్రపంచ దేశాలకు పట్టింపు ఉండేది ట్రంప్. ఇప్పుడు నువ్వు చేసే నీ చేష్టలతో గుర్తుపెట్టుకో, రేపు నీ వాళ్ళే నీ మీద దుమ్మెత్తిపోసే రోజులు చాలా దగ్గరలోనే ఉంటున్నాయి. ఎందుకంటే ఇంతవరకు ఆలోచించలేదు. బ్రిక్స్ దేశాలు కూడా కరెన్సీ అంటే డాలర్కి ఆల్టర్నేటివ్ అనే ప్లాన్ ఇంతవరకు ఆలోచించుకోలేదు. కానీ ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. బట్ ఆలోచించుకుంటా లేదా అనేది వేరే విషయం. ఈ మాట ఎత్తితే కదా బ్రెజిల్ మీద నువ్వు ఏకంగా 50% సుంకం వేస్తున్నావు. బ్రెజిలే కాదు, మొత్తం గుమ్మరించుకో. మొత్తం ఆ సుంకాలతో రోజు స్నానం చేయి. కుదిరితే షవర్ స్నానం చేయి, లేకపోతే ఈత కొట్టు సుంకాల్లో. ఇంకా నీకు సరిపోలేదనుకో దానొక సుంకాల సరస్సు చెయ్యి. ఇంకా సరిపోలేదనుకో సుంకాల సముద్రం చెయ్యి. ఈత కొట్టుకో, మునుగుపో. ఒకసారి ములుగు, ఒకసారి తేలు. ప్రపంచం నిన్ను పట్టించుకోవట్లేదు. గుర్తుపెట్టుకో. ఈ 2-3 ఏళ్ల తర్వాత అమెరికా ప్రజలు ఇప్పటికే నీకు అర్థమవుతోందా? ఒక్కసారి నీ జీడిపి చూసుకో. భారత జీడిపితో నీ జీడిపి ఏ స్థాయిలో పోటీ పడుతుందో చూసుకో. నీ అభివృద్ధి, సో కాల్డ్ అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో ఆలోచించుకో. అమెరికా అధ్యక్షుడిగా నీకున్న గౌరవం, గత పర్యాయం నీకున్న గౌరవం, ఇప్పుడు నీకు ఇస్తున్న గౌరవం ఏ పార్టీకి పడిపోయిందో ఆలోచించుకో. ఉగ్రవాదులతో చేయి కలుపుతున్నావు. ఏ నోరైతే యుక్రెయిన్ తిట్టిందో అదే నోటుతో యుక్రెయిన్ పొగుడుతావు. ఏ నోరైతే రష్యా అధ్యక్షుడు పుతిన్ను పొగిడిందో అదే నోటుతో మళ్ళీ తిడతావు. ఏ నోరైతే భారత్ నాకు ఆప్తమిత్రుడు అన్నావో అదే నోటుతో ఈరోజు సుంకాలు వేస్తున్నావు. నువ్వు చేస్తే ఆచారం, పక్కవాడు చేస్తే అపచారం. అంతేకా? నువ్వు చేస్తే ఆచారం, పక్కవాడు చేస్తే అపచారం. నువ్వు చేస్తోందేంటి ఈరోజు? నువ్వు చేస్తోందేంటి? పాకిస్తాన్తో నువ్వు చేసేదేంటి? నీ వ్యాపారాల మాట ఏంటి? యుక్రెయిన్తో నువ్వు చేస్తోందేంటి?
యుక్రెయిన్తో నువ్వు చేస్తావు. రష్యాలో ఉన్న వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు ప్రజలు కాదా? వాళ్ళు మనుషులు కాదా? ఈరోజు భారత్ పాకిస్తాన్తో ఏ స్థాయిలో యుద్ధం చేస్తుందో, ఉగ్రవాదులు పంపిస్తున్నారా అంటే నువ్వు వాళ్ళకి డబ్బులు వచ్చేలా సహకరిస్తావా? వాళ్ళకు సోకాల్డ్ ఆపన్న హస్తం అందించేలా చర్యలకు దిగుతావా? ఆ ఆసిమున్నీన గారిని పిలిచి దాయమ్మ అని నోట్లో ముద్దలు పెడతావా వాడికి? మా కన్నే, మా బంగారు కొండే, మా బుజ్జుకొండే అని చెప్పి వాడిని పిలిచి వాడికి నోట్లో ముద్దలు పెడతావా? ఇదేనా నీ దౌత్యం? Is it your diplomacy, Donald Diplomacy Trump? You should answer. You should question yourself at least for some time, Trump. You should. లేదురా బాబు, ఉద్యోగాలు పోతున్నాయి, అక్కడ అభివృద్ధి లేదని చెప్పి అధికారులు, నీ అమెరికాలో ఉన్న నీ అధికారులే చెబితే ఏం చేస్తావు? లేడు వాడు బైడెన్ హయాంలో ఉన్నవాడని చెప్పి వాళ్ళని తీసేస్తావా? వాడిని పీకేస్తావా? కనీసం నిజాన్ని ఓర్చుకోలేకపోతున్నాం. 6 ఏళ్లలో అమెరికా అభివృద్ధి గణనీయంగా పడిపోయింది ట్రంప్.